వారిద్దరి మతాలు వేరైనా మనసులు కలిశాయి. జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నారు. దీంతో పెద్దలను ఎదిరించి ఒకటయ్యారు. కానీ కాలం వారి ప్రేమను వెక్కిరించింది. సడన్గా ఆ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, చిత్తూరులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇది హత్య లేక ఆత్మహత్య అన్న దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే అమ్మాయి తరఫు వాళ్ళేమో ఇది ఆత్మహత్య అంటున్నారు. అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఇది హత్యేనని అంటున్నారు. అసలు ఏం జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. లేదా ఇది పరువు హత్య అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన యాస్మిన్ భాను పూతలపట్టు మండలం పోటు కనుమకు చెందిన సాయి తేజ ప్రేమించుకున్నారు. చిత్తూరులో బీటెక్ చేసిన సాయి తేజ ఎంబీఏ చేసిన యాస్మిన్ భాను 4 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు కులాలు వేరు. దీంతో యాస్మిన్ భాను కుటుంబానికి ఈ పెళ్లి ఇష్టం లేకుండా పోయింది. అయితే ఇద్దరి మధ్య 4 ఏళ్లుగా ప్రేమ నడుస్తోంది. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి 9న నెల్లూరులో వీరు వివాహం చేసుకున్నారు. తర్వాత ఫిబ్రవరి 13న రక్షణ కోసం ప్రేమ జంట తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు యాస్మిన్ భానును సాయి తేజ వెంట పంపించేశారు. అలా తల్లిదండ్రులకు దూరంగా యాస్మిన్ భాను కొత్త కాపురం ప్రారంభించింది. అయితే గత కొంతకాలంగా తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఒక్కసారి చూడటానికి రావాలని కుటుంబ సభ్యులు యాస్మిన్ భానును కోరుతున్నారు. కానీ భర్త సాయి తేజ మాత్రం పంపనని మొండిపట్టు పట్టాడు. కానీ ఆదివారం తండ్రికి చాలా సీరియస్గా ఉందని యాస్మిన్ భానును ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు బలవంత పెట్టారు. దీంతో భర్త సాయి తేజ ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులతో పంపించాడు. అలా యాస్మిన్ భానును ఆదివారం ఉదయం 11 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ సర్కిల్కు కారులో తీసుకెళ్లిన సాయి తేజ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న యాస్మిన్ భాను అన్న లాలు దగ్గరికి పంపించాడు. అక్కడి నుంచి అన్న లాలు తీసుకొచ్చిన కారులో వెళ్ళిపోయిన యాస్మిన్ భాను ఇక తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదని తండ్రిని పరామర్శించిన తర్వాత తిరిగి తన వెంట తీసుకువెళ్లేందుకు పీసీఆర్ సర్కిల్ వద్దే దాదాపు గంట పాటు వెయిట్ చేశాడు. అయినా వస్తున్నాను, రావడం లేదు, ఇలా ఎలాంటి సమాచారం యాస్మిన్ దగ్గర నుంచి రాలేదు. దీంతో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సాయి తేజ. యాస్మిన్ భాను ఎక్కడని ఆరా తీశాడు. సరైన సమాధానం రాకపోగా చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో ఉంది, వెళ్ళి చూసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో అక్కడికి వెళ్ళి ఆరా తీస్తే మార్చరీలో ఉందన్న సమాధానం వచ్చింది. గంట క్రితం వరకు బాగానే ఉన్న యాస్మిన్ భాను తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన అరగంటలోనే మృతి చెందడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ చిత్తూరు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు సాయి తేజ. తన భార్యను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని సాయి తేజ ఫిర్యాదు చేశాడు. యాస్మిన్ భానుది ముమ్మాటికి మర్డరే అంటున్నాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, యాస్మిన్ భాను ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు అంటున్న సాయి తేజ అన్ని విషయాలు పోలీసులకు చెప్పుకొచ్చాడు. కులాలు మతాలు వేరు కావడంతోనే హత్య చేసి ఉండొచ్చని ఆరోపించాడు. యాస్మిన్ భానును ఇంటికి తీసుకెళ్లిన అరగంటలోనే హతమార్చారని సాయి తేజ ఆరోపిస్తున్నారు. నా పేరు సాయి తేజ, తన పేరు యాస్మిన్ భాను. మీ ఇద్దరు నాది పోటుగంగ పూతలపట్టు మండలం. మీ ఇద్దరు కాలేజీలో ఉన్నప్పుడు ఇష్టపడ్డాం. 4 years నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. ఇంట్లో ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఫిబ్రవరి 9th 13th ఎంఆర్పల్ పోలీస్ స్టేషన్లో వచ్చి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత సార్ వచ్చి వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి మాకు సంబంధం అని చెప్పేసి పంపించేశారు. పంపించిన తర్వాత ఒక 3 days తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న ఎవరైతే ఇప్పుడు ఈరోజు మనం తీసుకెళ్ళి చేశారో వాళ్ళంతా వచ్చి ఏం అయిపోయింది ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ నాన్నకి బాగాలేదని చెప్పేసి, ఏదో హెల్త్ ఇష్యూ అని చెప్పి రెగ్యులర్ కాల్ చేసేటవాళ్ళు వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళు. అమ్మాయిని రోజు ఇట్టే నమ్మించి మాట్లాడిన తర్వాత
ఒక రీసెంట్ 3 days బ్యాక్ ఇంటికి వచ్చారు. ఒక పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా కూర్చొని నేను తీసుకెళ్తా అని చెప్పేసి అంటే నేను ఇంట్లో వాళ్ళంతా ఎవరు ఒప్పుకోక నేను మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళు ఫోన్ చేసి రాము ఒకసారి వచ్చి చూసుకెళ్ళటని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పీసీఆర్ సర్కిల్ నుంచి నేనే తీసుకొచ్చాను. పీసీఆర్ సర్కిల్ నుంచి వాళ్ళ దగ్గర పంపించాను. వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏం పని చేయక వాళ్ళు స్విచ్ ఆఫ్ వచ్చింది. తీరా చూసేసరికి ఇంటి దగ్గర పోయి అడిగితే వాళ్ళు నెగ్లిజెన్సీగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసాం. పోయిన తర్వాత అక్కడ మార్చి దగ్గర ఉంది, వెళ్ళి చూసుకోని అని చెప్పేసి అనగానే ఇక్కడ వచ్చి చూసాము. మళ్ళీ సిఐ సార్ కాల్ చేశారు, ఇట్లా చనిపోయారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అన్నారు. మేము మళ్ళీ సిఐ సార్ దగ్గరికి వెళ్ళాము. ఇది జరిగిందని చెప్పిన తర్వాత సిఐ సార్ వాళ్ళందరినీ కస్టడీలో తీసుకొని మాట్లాడి చెప్తా అని చెప్పారు. మరోవైపు యాస్మిన్ భాను మృతిపైన తల్లి ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన యాస్మిన్ భానుకు గత ఫిబ్రవరి 9న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, అయితే ఫిబ్రవరి 6నే యాస్మిన్ తన క్లాస్మేట్ అయిన సాయి తేజతో వెళ్లిపోయిందని ఆమె తల్లి ముంతాజ్ ఫిర్యాదులో తెలిపింది. పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన సాయి తేజను పెళ్లి చేసుకుందని పేర్కొంది. అయితే పెళ్లైన 15 రోజుల తర్వాత సాయి తేజ ఇంటికి వెళ్లి పరువు తీసిన కూతుర్ని నిలదీసి ఇంటికి రమ్మని కోరామన్నారు. అయితే సమయం చూసి వస్తానని చెప్పిన యాస్మిన్ భాను చిత్తూరుకు వచ్చి ఇంటికి ఫోన్ చేసిందని, ఈ మేరకు యాస్మిన్ను ఇంటికి తీసుకొచ్చామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ పరువు తీసిన యాస్మిన్ను తండ్రి తిట్టాడని తెలిపింది. ఆ తర్వాత తండ్రి బయటికి వెళ్లిపోయాక ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుందని ముంతాజ్ ఫిర్యాదులో పేర్కొంది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించానని ముంతాజ్ చెప్తోంది. అబ్బాయి తెచ్చి వదిలేసిపోయేసాడు కానీ వాళ్ళ ఆయన బండి తెచ్చి ఇంట్లో వదిలి ఆడే తిట్టి ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చినావు మా ఇంటికి, బరువు తీసినావు కదా, అలాగే ఎందుకు నా ఇంటికి వచ్చినావు అని ఆ నుంచి కూర్చోపెట్టుకుని ఇంట్లో కూడా వచ్చి తిట్టాడు. పాపని మళ్ళీ ఎందుకు వచ్చినావు, పోయిన దాన్ని అట్లే పోయేస్తుంటే మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చినావు వచ్చినాడు. మళ్ళీ ఇంట్లో వదిలేసి ఆయన అల్లిపోయి ఏమేమైనా చేసుకుంటే నేను ఉండను ఇంట్లో అల్లిపోయేసినాడు సార్. నేను ఈ బిడ్డకు వీధిలో ఇడ్లీ తినిపిస్తాను, తిన్న సమస్య బిడ్డ చిన్నది ఇడ్లీ తినిపిస్తాను. ఈ పాప లోపల పోయింది అంటే సార్ నేను చూసుకోలేదు సార్, లోపల పోయింది నాకు తెలుసు. ఆ బిడ్డ దగ్గర ఉండిపోయినాడు సార్. ఆవుల దగ్గర ఇడ్లీ తినిపించి కుక్కలు వస్తూ ఉంటుంది, తినిపిస్తా ఉంటాను సార్. మళ్ళీ పోయినా 1/2 గంట తాను లోపల సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 3 కూతుర్లు సార్. ఈ పాప లాస్ట్ పాప సార్. ఏం చదువుతోంది? బీటెక్ చేసింది సార్. అమ్మాయిని రమ్మని చెప్పింది మీరే కదా? ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు ఇంటికి రామని ఎప్పుడైనా పిలిచినారా? నేను పిలుస్తూనే ఉంటాను సార్, రామా అని. నిన్న కూడా మీరే రమ్మన్నారంట కదమ్మా, నాన్నకు బాగాలేదు మీరే రండి ఇంటి దగ్గరికి అని చెప్పి పిలిస్తేనే వచ్చింది. వాళ్ళ అక్క ఫోన్ చేసింది, పో నాయన గడ్డం బిడ్డ వదిలేసింటాడు అంటే సరే పోతానని వచ్చిందంట. అబ్బాయి తెచ్చి 10 గంటలకు వదిలేసి 11:30 ఎక్కడ వదిలినాడు? గాంధీ బొమ్మ ఎవరు పికప్ చేసుకున్నారు అక్కడ నుంచి? అక్కడ నుంచి బండ్లో తొడుకుని వచ్చి ఆడే తిట్టేసి ఉంటాడు. అబ్బాయి వెళ్ళిపోయినాడు వదిలేసి, ఆడే తిట్టినాడు. ఎందుకు వచ్చినావు మా ఇంటికి, పోయి వస్తున్నావు కదా, పత్రికలు అంతా కొట్టేసినాం సార్ పెళ్లికి. అప్పుడున్న పారిపోయింటే బాగుంది, అందరికి పని చేసినాము. మళ్ళీ ఇట్లా పని చేసి నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? జనవరిలో ఒక నెల గ్యాప్. ఫిబ్రవరి 9వ తేదీ మేము పెళ్లి పెట్టుకున్నాం సార్. 8, 9 ఈ పాప 7వ తేదీ వెళ్ళిపోయింది. 6వ తేదీ వేస్తాం. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా? అప్పుడు మిస్సింగ్ కేసు ఇచ్చినాం సార్. మళ్ళీ తీసుకొచ్చినారా? ఏంటి అమ్మాయిని తీసుకొచ్చినారా? ఆ పాప రానే లేదు సార్, 2.5 నెలలు అయిపోయింది ఆ పాప రాని. మొన్నే ఏమో వస్తానని వచ్చింది సార్, నిన్న వస్తానండి. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే వాళ్ళే చంపేసినారు అంటున్నాడు. ఆ పిల్లోడు మేము ఎందుకు కన్న పిల్లలు నేను ఎందుకు సార్ చంపాను, మా ఇంటి ఆయన ఎందుకు సార్ చంపాను. కానీ పెంచి నేను 26 ఏళ్ళు, వాడు నా 2.5 నెలలు చూసుకున్నాడు సార్. బిడ్డకంత దెబ్బలు కింద చదివించుకున్నాను సార్. నేను చదువుకులతో కూడా నా బిడ్డకు చదివించుకున్నాను. నేను ఎందుకు సార్ 26 ఏళ్ళు నా పాపని. మీకేమన్నా ఎవరి మీద అనుమానం ఉందా? ఉండలేదు సార్ నాకు. వాడు 2.5 నెలలు సార్ పెళ్లి చేసుకుని, నేను కనీ పెంచి 26 ఏళ్ళు నా బిడ్డ సార్. నేను ఎట్లా సర్దుతాను సార్? నేను ఎందుకు సర్దుతాను సార్? కన్న తల్లి ఎందుకు? ఇక కూతురు యాస్మిన్ భానుది ఆత్మహత్య అని తల్లి ఫిర్యాదు చేస్తే, యాస్మిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సాయి తేజ మాత్రం ఇది ముమ్మాటికి మర్డరే అని ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది.
దీంతో పోస్ట్ మార్టం రిపోర్టు ఇప్పుడు మరింత కీలకమైంది. దాంట్లో ఏముందో తెలిస్తేనే దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.